వారంతా ప్రభుత్వ ఉద్యోగులే. కానీ పేదలకు జీవనోపాధి కల్పిస్తున్న ఉపాధి హామీ పథకం నిధుల కోసం కక్కుర్తిపడ్డారు. కూలీలుగా పనిచేస్తున్నట్లు జాబ్ కార్డులు సృష్టించి డబ్బును స్వాహా చేశారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో గత 2 ఏళ్లుగా ఈ అక్రమాలు జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఉపాధి పథకంలో అవకతవకలపై ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు ఫిర్యాదు అందగా విచారణ చేపట్టాలని ఖమ్మం జిల్లా అధికారులను ఆయన కోరారు. ఈ మేరకు ఖమ్మం డిఆర్డీఏ అడిషనల్ పీఓ శిరీష సోమవారం విచారణ చేపట్టగా గత 2 ఏళ్ల నుంచి ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు ఉపాధి నిధులు మళ్లిస్తున్న తీరు బయటపడింది. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం బర్లగూడెంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు జరుగుతున్నాయి. అయితే అక్కడ పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్, మేట్లు కలిసి తమ బంధువులైన ప్రభుత్వ ఉద్యోగులను ఉపాధి కూలీలుగా చేర్చి జాబ్ కార్డులు సృష్టించారు. కూలీలు పనిచేస్తున్నట్లుగా చూపిస్తూ కూలీ వేతనం వారి ఖాతాలో జమ చేస్తున్నారు. ఆ తర్వాత సదరు సొమ్మును సగం చొప్పున పంచుకుంటున్నారు. అక్రమంగా సొమ్ములు పొందుతున్న వారిలో మహబూబాబాద్ జిల్లాలోని పోలీసు కానిస్టేబుల్ నునావత్ సరోజిని, హైదరాబాద్ నిమ్స్కు చెందిన వైద్యుడు శివ, గార్ల పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న చంద్రశేఖర్, భూపాలపల్లిలోని సింగరేణి కార్మికుడు సురేష్, హైదరాబాద్కు చెందిన లైబ్రేరియన్ సుధాకర్, టేకుపల్లి పీహెచ్సీలో పనిచేస్తున్న పరిగిణి, భద్రాచలం ఐటీడీఏ పాఠశాలలో పనిచేస్తున్న జగదీశ్ బాబు, కామేపల్లిలో మిషన్ భగీరథలో పనిచేస్తున్న రవితోపాటు పొన్నెకల్, బర్లగూడెం గ్రామాల్లోని పలువురు వృద్ధులు, మహిళలు ఉన్నారు. ఇలా మొత్తం 100 మంది పైగా ఖాతాల్లో కూలీ సొమ్ము జమ చేస్తూ స్వాహా చేస్తున్నట్లు ప్రాథమికంగా తేలింది. అక్రమాలకు పాల్పడినవారు కామేపల్లి ఎంపీడీఓ కార్యాలయం లాగిన్ ఐడీ నుంచి కాకుండా ఒక ప్రైవేట్ ఇంటర్నెట్ సెంటర్ ద్వారా రోజు వారీ మస్టర్లు నమోదు చేసినట్లు తేలింది. ఈ విషయమై డిఆర్డీఏ ఏపీఓ శిరీషను వివరణ కోరగా నిధులు మళ్లించినట్టు ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలిపారు. 3 రోజుల్లో విచారణ పూర్తవుతుందని, అన్ని వివరాలు తెలియజేస్తామని చెప్పారు. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు ధన్యవాదాలు. తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. తద్వారా మా కొత్త వీడియోలు మీకు వెంటనే అందుతాయి. మీ అభిప్రాయాలు కామెంట్స్లో పంచుకోండి. తదుపరి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.